ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. వెంటనే చెప్పారు. ఎందుకు చంద్రబాబు గారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో అదే పార్టీ. మీ పార్టీ కాదు, ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు? రోడ్లు రాజధాని పనిచేసాడు. ఓకే, రోడ్లు అన్ని పనిచేసాడు. ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం, పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చేయను, అది అబద్ధం. అబద్ధం చేస్తున్నారు. సో ఏంటి, అమరావతి ఎంతవరకు పూర్తవచ్చు? ఈసారి పూర్తయిద్దా? పూర్తయిపోద్ది ఈసారి. సో జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ ఏం చేసాడు? ఏం చేయలేదు. అన్ని నేనే చేశాను అంటున్నారు కదా జగన్ గారు. రోడ్లు చక్క రోడ్లు వేసాడా? జగన్ ఉన్నప్పుడు రోడ్లు బాగాలా, ఫెయిల్యూరు. పాదయాత్ర చేస్తారంట జగన్. పాదయాత్ర చేసినా సరే రాదు. జనం చూసారు అలా వస్తున్నారు జగన్ గారు బయటకు వస్తే. జగన్ వచ్చిన దృష్టి అవకాశం జగన్ అయితే రారు. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు. తెలంగాణలో పోటీ చేస్తే తెలంగాణ ఇక్కడ ఆంధ్ర అదైతే మనకు తెలీదు అదైతే ఆ విషయం. సో విజయ్ గారికి పవన్ గారికి ఏంటి తేడా? విజయ్ గారు ఒక్కడే పోరాడాడు. అవును, సింగిల్గా వెళ్ళారు. అన్ని 2-3 సార్లు పోరాడి గెలిచాడు. అవునులే. ఇక్కడ ఈయన కూడా సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు వెంటనే చెప్పారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తే గెలుస్తారని? ఆల్రెడీ చేస్తాడు. అవతల చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారా ప్రజలు? అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.